ఆ గట్టునుంటావా రాపాక ఈ గట్టుకొస్తావా, ఇదేంటి ఆ గట్టునుంటావా నాగన్న అని కదా ఈ పాటలో ఉంటుంది అనుకుంటున్నారా? అవును, మీరు అనుకున్నది నిజమే. కానీ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రాజోలు ప్రజలు మాత్రం ముందు చెప్పినట్టుగా ఆ గట్టునుంటావా రాపాక ఈ గట్టుకొస్తావా అనే పాడుకుంటున్నారు. ఎందుకంటే 2019 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన నుండి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. రాజోలు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రాపాక వరప్రసాద్ పార్టీలో ఒక్కడిగా నిలిచారు. అయితే తదనంతర పరిణామాల్లో వైసీపీకి అనుకూలంగా ప్రవర్తించి మెల్లగా ఆగట్టుకు చేరుకున్నారు. తాజాగా ఓటమితో భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉంది. లెట్స్ వాచ్ ది స్టోరీ. రెండు 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాజోలు ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసీపీ నుంచి బరిలోకి దిగాలని ఆశపడ్డ రాపాక ఆశలపై హఠాత్తుగా నీళ్లు చల్లారు. అప్పుడే టీడీపీ నుంచి వైసీపీ తీర్థం పుచ్చుకున్న గొల్లపల్లి సూర్యారావు తనకి ఇష్టం లేకపోయినా అధిష్టానం ఆదేశాల మేరకు అమలాపురం ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలవాల్సి వచ్చింది. కానీ ఎన్నికల్లో వార్ వన్ సైడ్గా జరిగి ఘోర పరాజయం పాలవడంతో కంగుతిన్న రాపాక ఆ తర్వాత సైలెంట్ అయిపోయారు. ఈ క్రమంలో ఓటమిని ఒప్పుకోవడం ఇష్టం లేని జగన్ మీడియా ముందుకొచ్చి రాష్ట్ర ప్రజలకు ఇంతకుముందు ఏ ప్రభుత్వము ఇవ్వనంత సంక్షేమ ఫలాలు అందించినా ఎందుకు ఓడిపోయామో తెలియడం లేదు అని మాట్లాడుతూ చివరికి ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగి ఉంటుందని ఆరోపణ చేశారు. అయితే జగన్కు వీర విధేయుడని చెప్పుకునే రాపాక మాత్రం తమ అధినేత మాటలను ఖండిస్తూ తమ ఓటమికి కారణం ఈవీఎంల ట్యాంపరింగ్ కాదని 3 పార్టీలు కూటమిగా ఏర్పడడం వల్లనే తాము ఓడిపోయామని చెప్పడంతో రాపాక మాటలకు ఒక్కసారిగా సొంత పార్టీ నేతలతో సహా ప్రజలు కూడా అవాక్కయ్యారు. రాపాక వరప్రసాద్ కాంగ్రెస్ పార్టీతో రాజకీయ అరంగేట్రం చేశారు. 2009 ఎన్నికల్లో నియోజకవర్గాల పునర్విభజన నేపథ్యంలో అప్పుడే కొత్తగా ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంగా మారిన రాజోలు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో ఇండిపెండెంట్గా పోటీ చేసి కేవలం 318 ఓట్లు సాధించారు. నాదెండ్ల మనోహర్తో ఉన్న పరిచయంతో జనసేనలో చేరారు. 2019లో జనసేన తరపున అదే రాజోలు నుంచి పోటీ చేసి విజయం సాధించారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సైతం 2 చోట్ల ఓడిపోయినా జనసేన తరపున రాపాక వరప్రసాద్ గెలుపొంది వార్తల్లో నిలిచారు. ఒక్కడే అసెంబ్లీలో ఏం చేయాలి అని భావించిన రాపాక వైసీపీ పంచన చేరారు. జనసేన పార్టీ ఇక మనుగడ సాగించదని పవన్ కళ్యాణ్ సినిమాలు తీసుకుంటాడని భావించిన రాపాక జనసేనను వీడారు. జనసేన భావజాలాన్ని వంట పట్టించుకోని రాపాక చాలా ఈజీగా పార్టీ మారారు. ఒక్కడే ఉండడంతో పార్టీ ఫిరాయింపు కూడా వర్తించలేదు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ మాత్రం చాలా హుందాగా వ్యవహరించారు. రాపాకను ఒక్క మాట కూడా అనలేదు. జన సైనికులు మాత్రం రాపాకను ఒకే ఆట ఆడుకున్నారు. ఈసారి రాజోలులో పోటీ చేస్తే తప్పకుండా ఓటమి చెందుతాడని భావించిన వైసీపీ రాపాకకు అమలాపురం ఎంపీ టికెట్ ఇచ్చింది. అయినా రాపాక ఓటమి చెందారు. రాజకీయాల్లో స్థిరత్వం లేకపోవడంతో రాపాకను జనం నమ్మే పరిస్థితి కనబడ్డం లేదు. ఏ పార్టీలో కూడా దీర్ఘకాలం కొనసాగకపోవడంతో తనను నమ్మి నడిచే బలమైన క్యాడర్ తయారు చేసుకోలేదు. రాజోలులో జనసేన బలంగా ఉండడంతో 2019లో గెలవగలిగారని స్థానికులు చెప్పుకున్నారు. గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ మీద జనసేన మీద కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో చేరిన తర్వాత ఇంకా ఎక్కువ విమర్శలు చేశారు. దీంతో జన సైనికుల ఆగ్రహానికి గురయ్యారు. ఓ పక్క వైసీపీకి తాజా ఎన్నికల్లో కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడం, మరోపక్క గొల్లపల్లి సూర్యారావు పార్టీలోకి రావడం వలన నియోజకవర్గంలో తనకు చెప్పుకోదగ్గ పదవి కూడా లేకపోవడంతో ఏం చేయాలో తెలియని సంకట స్థితిలో రాపాక ఉన్నారని, అందుకే ప్రస్తుతం పక్కచూపులు చూస్తున్నారని, దీనితోనే అలా మాట్లాడారని నియోజకవర్గ ప్రజలు గుసగుసలాడుతున్నారు. ఈ నేపథ్యంలో రాపాక వరప్రసాద్ మళ్లీ పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే తాను చేసిన తప్పు తెలుసుకుని మదన పడుతున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ మళ్లీ జనసేనలోకి వస్తే జన సైనికుల వైఖరి ఎలా ఉంటుందోనని ప్రశ్న వస్తోంది. అసలు పవన్ కళ్యాణ్ క్షమించినా కార్యకర్తలు ఊరుకుంటారా అనేది కూడా అనుమానంగా ఉంది. టీడీపీలోకి వెళ్లాలంటే అక్కడ కూడా ఆ పార్టీకి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉన్నారు. ఏది ఏమైనా
ఈ గట్టు నుండి ఆ గట్టు వైపుకు వెళ్లిన రాపాక తన రాజకీయ మనుగడ కోసం కూడా ఆ గట్టు నుండి మరలా ఈ గట్టుకు చేరడం పెద్ద వింతేమీ కాదంటున్నారు ఆయన నైజం తెలిసిన వాళ్ళు. చూడాలి మరి భవిష్యత్తులో రాపాక బాట ఎటువైపు ఉంటుందో.